నిర్మల్ జిల్లా ముథోలు తానూరు మండల కేంద్రంలో ఇటీవల వైన్ షాపుల్లో జరిగిన దొంగతనాల కేసులో పోలీసులు ఛేదించారు. శనివారం ఏఎస్పీ అవినాష్ కుమార్ సంబంధించిన కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం థాడ్ బిలోలికి చెందినటువంటి వినోద్ తన స్నేహితులైన నవీన్, దిలీప్, రోహన్లతో పాటుగా మరొక యువకుడితో కలిసి ఈ 2 వైన్ షాపుల్లో చోరీ చేశారన్నారు. వినోద్ గ్రామంలో బెల్ట్ షాపులు నడుపుతూ ఇక్కడ చోరీ చేసిన మద్యాన్ని అక్కడ విక్రయిస్తున్నాడన్నారు. ఇక ఈ 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు వివరించారు. मैं एसएचओ मुधौल और एसएचओ तानूर के तहत 3 लोगों की टीम बना करके इसमें इन्वेस्टिगेशन मुधौल లో ఒక వైన్ షాప్ లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూర్ లో క్రైమ్ నంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదే విధంగా ఒక వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకుని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్స్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముధోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముధోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీమ్ లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను థాడ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ బహసాలో ముధోల్ తానూరులో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ ని అమ్మేచారు. ఇప్పుడు ఫస్ట్ ముధోల్ లో ఒక 4-wheeler తోని వచ్చాడు, తానూర్ లో ఒక 2-wheeler తోని వచ్చాడు. సో ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది. ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. సో ఇప్పుడు 6 మంది మన కస్టడీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము. పట్ల నవీన్, టి దిలీప్, బాయిగిరి రోహిత్, నిరాడి శ్రవణ్ కుమార్ రికవరీ ఆల్రెడీ అతను అమ్మేచారు. సో ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి మొత్తం మేము ఫ్రీజ్ చేస్తున్నాము. సో బేసిక్ గా ఇది వినోద్ ఉన్నాడు కదా, ఆయన బెల్ట్ షాప్ లో తాగడానికి మిగతా వాళ్ళు వస్తున్నారు, మిగతా 5 వాళ్ళు. సో అదే క్రమంలో ఒక ఫ్రెండ్షిప్ అయింది. ఫ్రెండ్షిప్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్లానింగ్ చేశారు. సో ఇది ముగ్గురు 2 సార్లు వచ్చి దొంగతనం చేశాడు. సేమ్ విలేజ్